ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో తాప్సీ పన్ను గారిది 'అస్సీ' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఒక లేడీని బలవంతంగా రేప్ అయితే చేస్తారన్నమాట. సో ఆమెని రైలు పట్టాలు అక్కడ వేసేస్తారు. అక్కడ నుంచి స్టోరీ అనేది మీకు నడుస్తుంది. ఇక్కడ ఎలా ఎవిడెన్స్ని తారుమారు చేస్తారు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామా లాగా కూడా అనుకోవచ్చు మీరు. లైక్ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మన కొన్ని తెలుగులో కూడా రీసెంట్గా మూవీస్ వచ్చినాయి పొక్సా మీద, అట్లాంటిది. ఇది ఏంటంటే రేప్ మీద బేస్ చేసుకుని మూవీ వచ్చింది. సో ఎవిడెన్సెస్ లాస్ట్కి వచ్చేసరికి ఎవిడెన్సెస్ కొన్ని ఫటాక్ అన్నట్టు వచ్చేస్తుంది. సో అది కొంచెం సెన్స్ అనిపించలేదు. తర్వాత లాస్ట్లో చెప్తారు ఏంటంటే అందరినీ పైసలతో కొనేసిర్రు, పైసలు ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు అనమాట. సో మూవీ పరంగా చూసుకుంటే కొంచెం ఎంగేజింగ్ కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. సో క్యారెక్టర్స్ కానీ మిగతావన్నీ కూడా నా ఒపీనియన్లో నిజంగా చెప్పుకోవాలంటే నా ఒపీనియన్లో సమాజంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి బై, ఇట్లా చేయొద్దు, ఇది చేయొద్దని ఈ మధ్యకాలంలో ఎక్కువైనట్టు అనిపించింది నాకు. సో బై దీంట్లో ఆక్వర్డ్ అనిపించిన సిచ్యువేషన్ ఏంటంటే చిన్నపిల్లలను కోర్టుకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా తెలవాలా అది ఇది అన్నట్టు చూపించారు. కానీ ఆ ఏజ్లో అది అర్థం కాదు. నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనేసి అయితే కోర్ట్ రూమ్లో పిల్లలను తీసుకొచ్చి చూపించడం కానీ అది చెప్పడం కానీ అది లాజికల్ కూడా కాదు, సెన్స్ కాదు. సో అదొకటి నాకు పెద్ద మైనస్ అనిపించింది. వీళ్ళు ఏంటంటే యూనిక్నెస్ కోసం అని చూపిస్తారు కదా, సో అదే పెద్ద మైనస్ అనిపించింది. సో మిగతాదంతా కూడా మీకు రొటీన్ లాగానే అనిపిస్తుంది. అరే ఇక్కడ ఇది చూసినాం కదా అనిపిస్తుంది. మీకు కోర్ట్ డ్రామాస్, కోర్ట్ కచేరీస్ ఏవైతే చూసి ఉంటారు కదా, అది కూడా మీకు సేమ్ అలానే అనిపిస్తుంది అన్నమాట. రీసెంట్గా మనకు వచ్చిన ప్రియదర్శన్ మూవీ కూడా ఉంది కదా పోక్సో యాక్ట్ మీద. సో అలాంటిదే ఇది కూడా కోర్ట్ కచేరీ, కోర్ట్ రూమ్ డ్రామా లాగానే ఉంటుంది. చాలామందికి ఎవరికైతే కోర్ట్ రూమ్ డ్రామా నచ్చుతుందో ఇది అక్కడక్కడ సిచ్యువేషన్స్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ కోర్ట్ రూమ్ డ్రామా వాళ్ళకైతే నచ్చచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ఒక సాలిడ్ మెసేజ్ అయితే సమాజానికి తీసుకొచ్చింది అన్నట్టు ఒక ఇంపాక్ట్ఫుల్ అయితే అనిపిస్తుంది. సో తప్పు ఓవర్ చేసినా సరే తొందరగా న్యాయం జరిగితే మాత్రం సమాజం బాగుంటుంది. సో ఇక్కడ ఎండింగ్లో ఏంటంటే తాప్సీ వాళ్ళ హస్బెండ్ లాస్ ఉంటుంది అన్నమాట. సో అదొకటి డిఫరెంట్. ఆ రోలు యూనిక్గా ఉంటుంది, ఆ ట్రామా ఫేస్ చేస్తాడు కదా, సో అదొకటి డిఫరెంట్గా అనిపించింది. అదొకటి సర్ప్రైజ్ అనుకోవచ్చు. మిగతా అంతా కూడా ఓవరాల్ మూవీ వాచబుల్ అనేది చెప్పలేను, పెద్దల కనిష్ట అంటాను. సో 18+ ఉంటాయి, ఇట్లా చూడండి, రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ ఇది నా రివ్యూ నా ఒపీనియన్. అండ్ ఈ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే, సో ఓవరాల్గా అంతా కూడా చూసుకుంటే మూవీ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25/5 రేటింగ్స్ ఇస్తున్నాను. తక్కువ ఎందుకు ఇచ్చినా అనేసి మీరు అడగచ్చు. సో సింపుల్గా ఏం లేదు బై, సింపుల్ ఏంటంటే కోర్ట్ రూమ్లో పిల్లలను తీసుకురావడం, వాళ్ళకి యాక్చువల్లీ ఏం జరుగుతుందో అని కూడా అర్థం కాదు. వాళ్ళు ఇది తప్ప ఇది ఎవిడెన్స్ అయితే ఏందని కన్ఫ్యూజింగ్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి. స్కూల్లోనే అర్థం కాదు వాళ్ళకి, కోర్టులో తీసుకొచ్చి ఏం అర్థం చేసుకుంటారు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని సిచ్యువేషన్స్ సింక్ ఉండవు, కానీ కావాల్సుకొని జొప్పించినట్టు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొన్ని సీన్స్ అవసరమే లేకుండే. సో దానివల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ప్రెడిక్టబిలిటీ అనమాట. అంటే ఇలాంటి కోర్ట్ డ్రామాస్ మనం చాలాసార్లు చూసినాము. మెసేజ్ కరెక్టే ఉంది, కానీ ఏంటంటే జనాలకి ఇది అలవాటు అయిపోయింది అనమాట. సో అది కూడా ఒక కారణము తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఒకవేళ గిట్ల మీరు చూడాలనుకుంటే మీరు థియేటర్స్లో అవైలబుల్ చూడొచ్చు. అండ్ ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ అనమాట. నచ్చి మంచి ఎపిసోడ్ మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.